దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆయన ఆదరణ వాక్యాలు మిమ్మలను ఆదరించి, భద్రపరిచి, పోషించి, సంరక్షించి, కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి కీడు అపాయాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆయనకు నిరంతరము స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 26 నుండి 30 వరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని కనికరములో కొరకు స్తుతించుట. భక్తుడు దేవుని కనికరములు తాను పొందుకోవడానికి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి నీవు ఎలాంటి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇక్కడ దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు అర్థమవుతుంది. మరి ఆయన ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు, మనం విందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు, యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థవంతుడవుగా నుందువు. దయగల వారి ఎడల దయ చూపే దేవుడు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉన్నదే దేవుడు అని చెప్తున్నాడు. సద్భావం గల వారి ఎడలను నీవు సద్భావం చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నొందువో అని చెప్తున్నాడు. 28వ వచనం ఏం చెప్తున్నాడు? శ్రమపడు వారిని నీవు రక్షించేదవు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? శ్రమపడుతున్న నిన్ను రక్షించదను అని దేవుడు చెప్తున్నాడు. యేసు అనగా రక్షకుడు, అంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు. పాపం నుంచి, మరణము నుంచి, భయంకరమైన వాటి నుంచి రక్షించి కాపాడే దేవుడు. మొదటిది, నీవు రక్షించే దేవుడు. రెండవది ఏం చెప్తున్నాడంటే, అక్కడ వారిని వేసేదవు అంటే విరోధులు. ఎవరైతే నీకు విరోధులు ఉన్నారో వారి విరోధులందరికీ దేవుడు ఏం చేస్తాడంటే, నేను నీ విరోధులకు విరోధిని అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఎప్పుడు నీవు ఆయన మాట విన్నప్పుడు, ఆయన మీద నీవు ఆధారపడుతున్నప్పుడు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనము చూద్దాం. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రాయించిన మాట, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి 22 వరకు మనము చదివి ధ్యానించుకుందాం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడు. చూసాడా? నిన్ను కాపాడి నిన్ను రక్షించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మరి రెండవది, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా దూతను పంపిస్తాను, నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. కానీ కింద కండిషన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. మొదటి, ఆయనకు కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. కోపం రేపేవనుకో నీ అతిక్రమములు ఆయన పరిహరింపడు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయన పరిహరింపడం, నా నామమును ఆయనకున్నది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. చూసావా ఏం చెప్తున్నాడు? నీవు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. ఎంత అద్భుతమైన మాటలు చూడు. ఈ మాటలు యెహోవా దూత
తెలియపరుస్తూ ఉంది. మోషే వాటిని ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, త్రొవ్వలో నిన్ను కాపాడి, నువ్వు వెళ్తున్న త్రొవ్వలో నిన్ను కాపాడుటకు నేను ఒక దూతను నీ కొరకు ముందుగా పంపుచున్నాను, భయపడకు. దేవుడు మాట్లాడుతున్న మాట. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసే దేవుడు ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు కాబట్టి ఆయన మాటను జాగ్రత్తగా విన. రెండుసార్లు చెప్పాడు. ఆయన జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెనో, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని అంటున్నాడు. చూసావా? ఫస్ట్ జాగ్రత్త వినవలను, తర్వాత జాగ్రత్త వింటే నీ విరోధులకు నేను విరోధులు, నీ శత్రువులకు నేను శత్రువును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయంకరమైన శ్రమల్లో ఉండి కురింగిపోతున్నావా? నా దూతను నీకు పంపిస్తున్నాను, నేను రక్షించి విడిపించుటకు నా దూత వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే మన దేవుని ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో ఈ దినం ఆదివారం ఆరాధనకు వెళ్ళావా? ఆయన సన్నిధిలో కొంత సమయం ఆయనతో గడిపావా? మందిరంలో ఉన్నావా? లేకపోతే ఇళ్లలో కాలక్షేపం చేస్తున్నావా? ఉద్యోగులు, వ్యాపారాలు, పొలం పని చేసుకుంటూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి, ఈరోజు ఆయన సన్నిధి, ఈరోజు దేవుడు చెప్పాడు, నీవు 6 దినాలు కష్టపడు, 7వ దినం మందిరం రమ్మన్నాడు. కాబట్టి అంత కృపా కనికరంగా దేవుడికి మనం ఒకసారి వందనాలు చెల్లిస్తూ, మన సమస్యలు, బాధలు తొలగించే మహాదేవుడు ఆయన యేసు ప్రభు. ఒకసారి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. మా తండ్రి, మీకు స్తుతి, మీకు మహిమ కలుగును గాక అని అడుగుతున్నాం. అయా ప్రభా, నీవు తండ్రి రక్షించే దేవుడు అని మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నువ్వు తండ్రి ప్రభా, నేను నిన్ను కాపాడుటకు నా ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నువ్వు భయపడకుము అని చెప్పావు. అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎప్పుడైతే మీ మాట మేము వింటామో, మీ మాట విన్నప్పుడు ప్రభా, అయా తండ్రి, మా విరోధులకు విరోధి అవుతానన్నావు, మా శత్రువులకు శత్రువును అవుతానన్నావు, వారిని తరిమి కొడతానని చెప్పిన దేవా, మీకు స్తోత్రాలు. మీకు మహిమ కలుగును గాకని అడుగుచు, కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మహిమ పొందమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.